హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే రైతులకు పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1 ఎకరం 2 ఎకరాలు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది కదా. సో ఆ పైసలు అనేది రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయరా? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. వీరికి మరోసారి దరఖాస్తులు అనేది చేసుకోవాలన్నమాట. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి? సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి యాసంగి సీజన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల రైతులకు ఎకరం వరకు యాసంగి పైసలు వేశారు. తర్వాత రెండో విడత 2 ఎకరాల వరకు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్లో గతంలో జరిగినట్టు కాకుండా కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేశారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి రాష్ట్రంలో ఇక వర్షం ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంకి పడుతుంది అనేది కూడా సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇప్పటికే వర్షాలు అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అటువంటి వారికి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే మండల పరిధిలో ఆయా గ్రామాల్లో రైతులు కూడా ఈ నెల 15వ తారీఖు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చాయో వారంతా కూడా అర్హులు అవుతారు. రైతులు కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారి అయితే ఒకరు తెలియజేశారనమాట. ఇందులో భాగంగానే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాలు దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, మొదటి పేజీ జిరాక్స్ కాపీలతో వచ్చేటువంటి నెల 5 వరకు కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అర్హులైన తమ గ్రామాల్లో పరిధిలోని ఏఈఓలకు దరఖాస్తులు చేసుకోవాలని కూడా తెలియజేశారనమాట. సో మండలంలోని 23 మంది సర్పంచులు, వార్డు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమాచారం ఇవ్వాలని కూడా తెలియజేశారనమాట. సో ఇక రైతు వేదిక కావచ్చు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అవకాశం అయితే కల్పించారనమాట. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది ప్రభుత్వం మరొక 4 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సో ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. ముఖ్యంగా భారీ వర్షాలు అన్నమాట సూచన చేశారు. రానున్నటువంటి 2-3 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ముఖ్యంగా ఏ జిల్లాల కంటే తెలంగాణ ఆదిలాబాద్, జనగామ, కరీంనగర్, మహబూబ్ నగర్, ములుగు, నగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, అదేవిధంగా హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరించింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ వర్ష పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి అన్నమాట. సో ప్రజలకు వాతావరణ శాఖ అయితే సూచనలు చేసింది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంగా ఎదురుగాళ్లు వీచే ప్రమాదం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. సో అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు, రైతులు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచనలు అయితే చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని ఈసారి రైతులకు ఒకేసారి ఖాతాల్లో జమ చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారనమాట. గతంలో ఏం చేశారంటే ఇన్స్టాల్మెంట్ల వారిగా వాయిదాల రూపంలో పైసలు అనేది ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఒకేసారి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎప్పుడు ఏంటని చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలంలో ఈ నెల 30న నిర్వహించిన ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభ పేరు కూడా పెట్టడం జరిగింది అనమాట, రైతు ఆశీర్వాద సభ. సో ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రైతులకు సంబంధించి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొత్త మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసినారు చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి గురువారం ఇందులో భాగంగా ఈ పథకానికి ఎకరానికి ఎంత ఇస్తున్నారు, మనకు గతంలో 5,000 రూపాయలు అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో వచ్చేసి 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి ఇప్పుడు 6,000 రూపాయలకైతే కుదించారు. ఇప్పుడు ప్రస్తుతం రానున్న ఇప్పుడు ఈ సీజన్ సంబంధించి వానాకాలం సీజన్ లో ఎన్ని ఎకరానికి ఇస్తారంటే 6,000 రూపాయలు. 2 సీజన్ కలిపితే 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వానాకాలం సీజన్ లో రైతు భరోసా లబ్ధి పొందడానికి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసినట్లుగా ఈ నెల 15వ తేదీ నాటికి భూభారతి పోర్టల్లో భూమి వివరాలు కూడా నమోదై ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కమిషనర్ నుంచి అనుమతులు పొందిన రైతులకు మాత్రమే ఈ సాయం అనేది అందుతుందన్నమాట. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన గిరిజన రైతులకు కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ నుంచి అనుమతి పొంది ఉండాలన్నమాట. అటువంటి వారు కూడా అర్హులన్నమాట. రైతుల రికార్డులు ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో ఈ జిల్లాల వారీగా కూడా దాదాపు 3.58 లక్షల మంది రైతులకు లబ్ధి అనేది చేకూరబోతుంది. సో ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో రాబోయే వ్యవసాయ సీజన్ కి సంబంధించి కూడా యూరియా కొరత రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది వివిధ గోడాంలో సిద్ధంగా ఉంది వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. మొబైల్ యాప్ లో బుక్ చేసుకునే వెంటనే రైతులకు యూరియా అందేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా కేంద్రానికి కూడా కోరడం జరిగింది. ఏదైతే యూరియా కోటా కూడా పెంచాలి, రావాల్సిన కోటా తొందరలోనే రిలీజ్ చేయాలని కూడా చెప్తున్నారు అనమాట. సో ఇక మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి వర్షాలు లేక పాడైపోయిన విత్తనాలు లబోదిబం అంటున్న రైతులు అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే సరిపడే వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలంటూ వ్యవసాయ అధికారులు చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు అయితే 1-2 వానలు చిన్నపాటి వానలకే సంబరపడి ఒక రైతు అయితే హైదరాబాద్ లో కొద్ది రోజుల క్రితమే పత్తి విత్తనాలు వేసుకున్నారు. తర్వాత జూన్ 2వ వారం రాగానే ఎలాగైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో సో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 20% మంది రైతులు కూడా విత్తనాలు దుబ్బలోనే విత్తుకున్నారు. తొలకరి వర్షాలు కురుస్తాయి అనుకున్నారు కానీ జూన్ మొదటి వారంలో గడిచిపోయింది. ఇప్పుడు 2వ వారం కూడా గడుస్తుంది. సో ఇప్పుడు మరోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ప్రస్తుతం రాష్ట్రంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఎక్కడ ఒక చోట గాలి దుమారం మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. భూమి తడిగా మారని ఈ వర్షాలు పంట సాగుకు అనుకూలం కాదని ఏడాది తొలకరికి తొందరపడి చాలా మంది రైతులు పత్తి విత్తనాలు వేసుకున్నారు. ఒక 10 రోజుల క్రితమే దుబ్బలో వేసిన పత్తి విత్తనాలు వర్షాలు పడాలని చెప్పేసి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తేమ శాతం ఎక్కువగా ఉంటేనే మొలకెత్తడానికి అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. సో ఇక రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో ఏదైతే ఉన్నారో వర్షాలు అయితే కురవబోతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే జూన్ 3rd వీక్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే జూలై మొదటి వారం వరకు వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా